రాష్ట్రంలో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు, నిరుద్యోగులను వెన్నుపోటు పొడిచిందని వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ నియోజకవర్గ అధ్యక్షుడు పాముల శ్రీనివాసులు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం నల్ల జెండాలు చేతబట్టి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల తాలూకా ప్రకటన కాపీలను వైసీపీ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పాముల మీడియాతో మాట్లాడుతూ మహిళలకు ఇస్తానన్న 1500 రూపాయలు ఎంతమందికి జమ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని, లేకపోతే నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్న హామీ గుర్తుందా అని ఆయన ప్రశ్నించారు. అనంతరం జిల్లా అధికార ప్రతినిధి నెల్లూరు శివప్రసాద్ మాట్లాడుతూ సూపర్ 6 పథకాలతో ప్రజలందరినీ మోసం చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గండవరం సుగుణ, జెడ్పీటీసీ సభ్యుడు బందెల వెంకట సుబ్బయ్య, పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు ఆళ్లపాక శ్రీనివాసులు, ఎంపీటీసీ సభ్యులు నవీద్, వెంకటేశ్వర్లు, జానకిరామిరెడ్డి, అగ్ని తదితరులు పాల్గొన్నారు. రాక్షస పరిపాలన సాగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల నాడు ప్రజల్లోకి వచ్చి ఎలక్షన్కు ముందు ఎన్నో అబద్ధపు హామీలు ఇవ్వడము, ప్రజల చేత ఓట్లు ఎంచుకొని గెలిచి ఈరోజు ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు ఒక్క హామీ కూడా సక్రమంగా నెరవేర్చలేక ప్రజలకి ఎన్నుపోటు పడవడం జరిగింది. ఈరోజు మేము కూటమి నాయకుల్ని అడుగుతా ఉన్నాం, అయ్యా మీరు 2 సంవత్సరాల నాడు ప్రజల్లోకి వచ్చేటప్పుడు ఏం చెప్పారు? పాపం ఆడబిడ్డలకి 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడబిడ్డకి, 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి తల్లులకి నెలకి 1500 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తానని మీరు చెప్పడం జరిగింది. అయ్యా మీరు ఒక్క తల్లి ఖాతాలో కానీ, ఒక్క చెల్లి ఖాతాలో కానీ ₹1 జమ చేయడం జరిగిందా అని చెప్పి మిమ్మల్ని ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. అందరినీ ఎన్నుపోటు పొడిచారు. లాస్ట్కి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డల్ని కూడా, తల్లులను కూడా ఎన్నుపోటు పడవడం జరిగింది. అంతేకాదు మీరు ఇంకోటి ఏం చెప్పారు? చదువుకున్నటువంటి వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తాం, లేదంటే అందరికీ ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు ఇవ్వలేని వాళ్ళకి నిరుద్యోగ భృతి 5000, 6000 ఇస్తానని చెప్పారు. ఎవరికైనా ₹1 ఇచ్చినటువంటి పాపాన్ని మీరు పోయారా? ఒక్కరికి ఉద్యోగం ఇచ్చినటువంటి పాపాన్ని మీరు పోయారా అని చెప్పి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. మీరు విద్యార్థులను కూడా ఎన్నుపోటు మీరు పొడవలేదా అని చెప్పి మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. అంతేకాదు ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఎస్టీలకైతే 40 సంవత్సరాలు నిండగానే మీకు పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి 50 సంవత్సరాలు నిండగానే మీకు పెన్షన్ తీసుకొచ్చి 4000 రూపాయలు మీ ఇంటి దగ్గర ఇచ్చేస్తాం తమ్ముళ్ళు అని మీరు చెప్పడం జరిగింది. ఈరోజు ఒక్కరికైనా ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చారా? ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి రోజుల్లో మీరు ఒక్క కొత్త పెన్షన్ మీరు ఇచ్చారా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఎస్టీలని, ఎస్సీలని, బీసీలని కూడా మీరు ఎన్నుపోటు పడవడం ఆపలేదే. ఇంత అన్యాయం ఏదైనా ఉందా? మళ్ళీ ఈరోజు మీరు పాపం స్థానిక సంస్థలో వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోయేసి ప్రతి ఒక్కరికి గెలవండి. ఎలా గెలుస్తారు? దౌర్జన్యం చేసి గెలుస్తారా? రౌడీజం చేసి గెలుస్తారా? మొన్న జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి ఏ విధంగా గెలిచారో ఆ విధంగా గెలవాల్సిందే కానీ నిజంగా ప్రజల్లోకి న్యాయంగా పోయి గెలిచే అదృష్టం మీకు లేదు. మీరు ఎన్నుపోటు ఎంతోమంది పెద్దోళ్ళని పొడిచారు. ఈరోజు పేదవాళ్ళని, ఆడవాళ్ళని, ఎస్సీలని, బీసీలని అందరినీ ఎన్నుపోటు పొడిచి ఈరోజు రాక్షస పరిపాలన ఈ రాష్ట్రంలో సాగిస్తూ ఉన్నటువంటి మీకు పుట్టగీతలు కూడా లేకుండా పోతాయి కొద్ది రోజుల్లో. మిమ్మల్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుతో 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక్క హామీ కూడా మీరు నెరవేర్చలేదు. ఈరోజు మా ప్రియతమ నాయకులు
మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రోగాలు ధర్నాలు జరుగుతున్నాయి. మీరు ఇక ముందు రోజుల్లో ఎలక్షన్కి రావాలన్నా, ప్రజల్లోకి రావాలన్నా మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చి మీరు ప్రజల్లోకి వస్తే బాగుంటుంది. కానీ మీరు ప్రజల్ని ఎన్నుపోటు పొడిచి, పెద్ద పెద్దోళ్ళని ఎన్నుపోటు పొడిచి, ఇంకా పెద్దోళ్ళందరినీ ఎన్నుపోటు పొడిచి ముందుకు రావడం జరిగింది. ఈరోజు ప్రజలను కూడా వదలకుండా ఎన్నుపోటు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇక ముందు రోజులు మీకు పుట్టగెత్తులు ఉండవు. మీరు ఇట్టి రోజుల్లో కూడా ఈ రోజే కాదు, ఇక ఎప్పటికీ మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టి 2 సంవత్సరాల సందర్భంగా మన అందరం కూడా దీనికి సంబంధించి ఆయన ప్రజలకు ఇచ్చినట్టు వెన్నుపోటు దినాన్ని ఒక పండగలాగా జరుపుకోవడానికి మనం ముందుకు వచ్చాం. ఆయన సూపర్ సిక్స్లు అని చెప్పి ఈ ప్రజలందరినీ, ఈ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసి 6 గ్యారంటీలు సూపర్ సిక్స్ అని చెప్పిన తర్వాత ఆయన ప్రతి పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన అనుకున్నాడు. ఆ రోజు పేట ఎక్కేటప్పుడు ఆ రోజు ఏం చెప్తున్నాడు ఆయన, జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే అన్నీ నాశనం చేశాడు, వ్యవస్థలు నాశనం చేశాడని చెప్పి ఈ 2 సంవత్సరాలు జగన్ని తిట్టడానికి మాత్రమే వ్యవస్థని ఉపయోగపెట్టుకున్నాడు. కానీ ఈ ప్రభుత్వాన్ని ఉపయోగపెట్టుకున్నాడు. కానీ ప్రజలకు ఇచ్చిన మాటని, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని, ప్రజలకు ఇచ్చినటువంటి కోరికల్ని తీర్చడానికి అతను ఏ ఒక్క ఇంచు కూడా దాని మీద ఆయన ప్రయత్నించలేదని మీ అందరూ తెలియజేస్తూ, మనకు నిజంగా చెప్పాలంటే ఆయన 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వం నడిపే తీరు ఎలా ఉందంటే, నేను అభివృద్ధి చేసి డబ్బులు సృష్టిస్తాను, ముందుకు తీసుకెళ్తాను, నేను ఇంకా ముందుకు తీసుకుపోయి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలన్నీ నేను సక్రమంగా నిర్వర్తించి ప్రజలకు మేలు చేస్తానని చెప్పి ఓటపు మాటలు ప్రజలకు చెప్పి ఆ రోజు అందరినీ మోసం, ఈరోజు అందరినీ మోసం చేశాడు. ఆయన చేసేదల్లా ఏంటంటే ఎక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వనరులని అభివృద్ధి చేసి వాళ్ళ కార్యకర్తలు తినే విధంగా ముందుకు తీసుకోబోతున్నాడే కానీ ఏ రోజు కూడా అతను ప్రభుత్వంలో సంబంధించి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చి సక్రమంగా ఇచ్చి ముందుకు తీసుకోపోదామన్న ఆలోచన విధానం ఆయనకి లేదు. కాబట్టి ఆయన నిద్రలేసి వాళ్ళ యొక్క కార్యకర్తలు, వాళ్ళ యొక్క నాయకులు, వాళ్ళ యొక్క విధానంలో వాళ్ళు బాగుండారో చూసుకోవడం చేసుకుంటూ ప్రజల్ని గాలికి వదిలేసి అదేవిధంగా చేసుకుంటూ ఈయనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు బాగుపడడానికి తప్ప ఈ ప్రభుత్వం ఎవరికి ప్రజలకు ఉపయోగపడడం లేదని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈయన ఈరోజు 2 సంవత్సరాల పరిపాలన సాగిస్తూ ఉంటే ఈయన ఎప్పుడో చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేసుకోవడానికి తప్ప ఈయన ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా అయ్యి ఏ రోజు కూడా ఇలా నాయకులు కావచ్చు, ఇలా ముఖ్యమంత్రి కావచ్చు, ఇలా కార్యకర్తలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి మంత్రం తప్ప, జగన్మోహన్ రెడ్డి నామస్మరణం తప్ప, జగన్మోహన్ రెడ్డి విధానం తప్ప జగన్మోహన్ చూసి అంత భయపడే విధంగా వీళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారని మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలారా, మన అందరినీ వెన్నుపోటు పొడిచాడు. మీకు అన్ని విషయాల్లో మీకు తెలుసు, మనకి ఏమేమి చెప్పాడో, ఏమేమి గ్యారెంటీలు చెప్పాడో అందరికీ, ప్రజలందరికీ తెలుసు. మహిళలకైతేమి, రైతులకైతేమి, కార్మికులకైతేమి అందరినీ ఒక విధంగా ఇదే మండలంలో ఇదే తెలుగుదేశం నాయకులు కార్మికుల గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఎలక్షన్కి ముందు కార్మికుల గురించి ఈ మండలంలో ప్రతి ఒక్క కార్మికుడు ఈరోజు రోడ్లెక్కి బాధపడతా ఉంటే, వాడు కడుపు కాలి బాధపడతా ఉంటే అధికారంలో ఉండి అధికారులు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ ఏమి చేస్తున్నారు? వాళ్ళు తమాషా చూస్తున్నారే కానీ నిజానికి వాళ్ళు ఈరోజు లేబర్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఏమైతే రావాలో అవి రావడానికి ముందుకు సహకరించడానికి ఏ ఒక్క అధికార పార్టీ నాయకులు కావచ్చు, ఆ అధికారులు కావచ్చు దీన్ని మేనవేషాలు చూపిస్తున్నారే కానీ కార్పొరేట్ కంపెనీల జోలికి వెళ్ళి వాళ్ళు ప్రశ్నించే స్థితిలో ఈ యొక్క అధికార గణం లేదు. ఈ అధికారులకి ఇప్పటికైనా ఆలోచన చేసి న్యాయబద్ధంగా ప్రజలకి జరగాల్సినటువంటి న్యాయాలకు సంబంధించి సంక్షేమ పథకాలు కావచ్చు, వేరే విధమైన కార్మికులకు గోడు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి సంబంధించిన అధికారాలు ఉన్నాయి, వాళ్ళకి హక్కులు ఉన్నాయి. అదే పనిచేసి ఇండస్ట్రీస్లో కార్మికులకు హక్కు లేదా? వాళ్ళకి చట్టం వర్తించదా? వాళ్ళకి రాజ్యాంగం వర్తించదా? వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రజలు కాదా? వాళ్ళు పాకిస్తాన్లో ఏమైనా పుట్టారా? మీరు మాత్రమే కార్పొరేట్ కంపెనీలు ఇక్కడ పుట్టాయా? ఈ విషయాన్ని అధికారులు కూడా అర్థం చేసుకొని ఖచ్చితమైనటువంటి న్యాయం ఈ మండల కార్మికులందరూ కూడా ఈ ఇండస్ట్రీస్ ద్వారా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చూడాలని కోరుకుంటూ,
మీరు ప్రభుత్వం సంబంధించి మీరు ఏవైతే చెప్పారో అన్ని హామీల్లో మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి, మీరు నైతికంగా ఓడిపోయారు కాబట్టి, మీరు అధికారం పరిపాలన చేయడంలో మీరు వెనకబడిపోయారు కాబట్టి, ప్రజలకు ఇచ్చిన మాటని తప్పారు కాబట్టి, మీరు నిజాయితీగా ఉంటే మీ నాయకులు కావచ్చు, మీ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, మీరు ముఖ్యమంత్రి గారు కావచ్చు, వెంటనే రాజీనామా చేసి మీరు ప్రజల్లోకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ప్రకృతి ప్రేరణతో స్వచ్ఛమైన వాతావరణం కోసం అందరం కలిసి నడుద్దాం. ప్రకృతి వనరులను రక్షించుకుంటూ రేపటి తరాల ఆరోగ్యకరమైన మనుగడ కోసం, రేపటి మన పచ్చని స్వచ్ఛమైన సుస్థిరమైన భవిష్యత్తు కోసం నేటి నుంచే పర్యావరణ పరిరక్షణ కోసం అడుగులు వేద్దాం. ఇదే నినాదంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5వ తేదీ నెల్లూరు నగరం బీఆర్సీ మైదానం నుంచి గాంధీబొమ్మ వరకు ఉదయం 7 గంటలకు కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్రీన్ ర్యాలీలో జిల్లా ప్రజానికం, యువకులు, విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతూ ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి నెల్లూరు, కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ SS బయోకేర్ నెల్లూరు.